గ్రేటర్ హైదరాబాద్ జనజీవనంలో మెట్రో రైలు ఓ భాగంగా మారిపోయింది. దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే వారికి మెట్రో వరం లాంటిది. అందుకే మెట్రోను నగరం నలువైపులా ఇంకా విస్తరించే ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఉన్న సౌకర్యాలను ఎత్తేస్తూ మెట్రో రైలు సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో అందులో ప్రయాణించే వారికి మోయలేని భారం పడబోతోంది. అదేంటో చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో నాగోల్ టు మియాపూర్ మెట్రో కారిడార్ చాలా పొడవైంది. ఈ రెండు ప్రాంతాల్లో మెట్రో ప్రయాణికులకు ఫ్రీగా 2 వీలర్స్ పార్కింగ్ సదుపాయం ఉంది. ఫ్రీ పార్కింగ్ వల్ల ఆదాయం పోతోందని భావించిన మెట్రో రైల్ యాజమాన్యం కొద్ది రోజుల్లో ఉచిత పార్కింగ్ను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీ నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయబోతోంది. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రీ పార్కింగ్ ఉండదని మెట్రో మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. మెట్రో ప్రారంభం నుంచి కొనసాగుతున్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తే ప్రయాణికులకు మరింత భారంగా మారుతుంది. నిత్యం ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీలకు, ఇతరత్రా పనులకు వెళ్లేవారు ట్రాఫిక్ నరకం నుంచి తప్పించుకునేందుకు మెట్రో రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఇంటి దగ్గర నుంచి దగ్గరలోని మెట్రో స్టేషన్కు 2 వీలర్లో వచ్చి పార్కింగ్ చేసుకుని మెట్రో రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇప్పుడు పార్కింగ్ ఫీజు చెల్లించాలంటే నెలకు 2,000కు పైగా భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ ఉచితంగానే కొనసాగుతోంది. అనేక సంవత్సరాలుగా ఉచితంగా పార్కింగ్ చేసుకుంటున్న ప్రయాణికులకు ఇప్పుడు హఠాత్తుగా మెట్రో పెడుగులాంటి వార్త చెప్పింది. తమకు ఎంతో భారం కానున్న పార్కింగ్ ఫీజు విషయంలో పునరాలోచన చేయాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఫ్రీ పార్కింగ్ కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి మెట్రో మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.